ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో బిలో 300 రూపీస్లో మనం రెగ్యులర్గా యూజ్ అయ్యే ఐటమ్స్ మనం చూసాం కదా. ఈ వీడియోలో అయితే 250 నుంచి 450 వరకు మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నవి చూద్దాం. మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోలు చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన గ్యాడ్జెట్ చూసుకుంటే 250 రూపీస్ ప్రోడక్ట్లో చాలా యూజ్ఫుల్ గ్యాడ్జెట్ ఇది. శ్రేయం అనే బ్రాండింగ్ నుంచి టైమర్ సాకెట్ ఇది. దీనివల్ల మనం యూజ్ ఏంటంటే, మనం చాలామంది మనకు అలవాటు ఉంటుంది కదా, నైట్ టైం మొబైల్ ఛార్జింగ్ పెట్టి పడుకుని పోతాం. అలానే బ్యాటరీస్ కూడా చాలా పోతాయి మొబైల్స్వి. దానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు. 1 అవర్, 2 అవర్, 4 అవర్, 6 అవర్ అని మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ప్లగ్ ఇన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి బ్లింకింగ్ అవుతుంది చూసారా, ఫస్ట్ ఇండికేటర్. ఇది 1 అవర్లో ఉంది అని. లేదు మనం 2 అవర్స్లో మన ఫోన్ ఛార్జ్ అవుద్ది మనం అనుకుంటే 2కి పెట్టుకోవచ్చు. మన 2 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఫోన్ అనేది ఛార్జింగ్ డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే పవర్ సప్లై అనేది ఆగిపోతుంది దీనికి 2 అవర్స్. లేదు మనకి 4 అవర్స్ వర్క్ ఉంది అంటే 4 అవర్స్లో పెట్టుకోవాలి. లేదంటే 6 అవర్స్. అలా మనకి మొత్తం 4 టైమర్స్లో ఉన్నాయి. 1 అవర్, 2 అవర్, 4 అవర్, 6 అవర్ అని. మనకి చాలా రెగ్యులర్గా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ ఇది. మ్యాక్సిమం ఇది మన మొబైల్ ఛార్జింగ్స్కి లేదు మన ల్యాప్టాప్ ఛార్జింగ్కి మాత్రమే యూజ్ చేయాలి. హెవీగా యూజ్ చేయడానికి అయితే ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇది 6 యాంప్తో వస్తుంది. 16 యాంప్ మోటార్స్కి గడి పెడతామంటే అవ్వదు. ఇది మన మొబైల్ ఛార్జింగ్కి, ల్యాప్టాప్ ఛార్జింగ్కి మనం పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఇది 1, 2, 4, 6 ఇలా మనకి ఏ అవర్ కావాలంటే ఆ అవర్ పెట్టుకొని మనం ఉంచేస్తే ఆటోమేటిక్గా మన ఛార్జింగ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. మీకు ఈ ఐటమే కాదు, అన్ని ఐటమ్స్ తాలూకా లింక్స్ అండ్ రేట్స్ కూడా డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ ప్రోడక్ట్కి వెళ్ళిపోతే వాటర్ డిస్పెన్సర్. దీని యూజ్ ఏంటంటే, మనం వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, మనం చాలామంది హ్యాండ్ పంప్స్ లాంటివి ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి, ఆ టైప్ మనం యూజ్ చేస్తాం. బట్ అది ఒక్కోసారి మనం ప్రెస్సింగ్ ఆపేసినా సరే వాటర్ బయటకు వచ్చేస్తుంది. చాలామందికి అలాగ అయ్యి ఉంటుంది. ఇది అలా కాదు. ఇది మన రీఛార్జబుల్ టైప్. ఇది చూసొచ్చు, మనకి బ్యాక్ సైడ్ మైక్రో యూఎస్బీ ఉంది. దీంతో మనం ఛార్జింగ్ చేసుకొని జస్ట్ ఈ పైన బటన్ నొక్కితే చాలు. చూసారా, మోటార్ ఆన్ అయింది అంటే మనకి వాటర్ ఇందులో నుంచి వస్తుంది. ఇది డౌన్లో సాకెట్ ఉంది కదా, మనకి దీంతో పాటే ఒక పైప్ అండ్ ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. ఒక పైప్ అండ్ నెక్స్ట్ స్మాల్ ట్యూబ్ లాంటిది ఇచ్చారు. దీన్ని ఎలా అంటే ఫస్ట్ ఈ సాకెట్లోనే వన్ సైడ్ ఇన్సర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకో సైడ్ అనేది ఇది ఏంటంటే వాటర్ ఫిల్టర్, స్మాల్ ప్యూరిఫైయర్ లాంటిది. అంటే డస్ట్ ఎవరు ఉంటే ఇక్కడ అడ్డేసి వాటర్ లాంటిది మాత్రం మనకి బయటకు వస్తుంది. చూసుకోవచ్చు. ఇది మనం వాటర్లో పెట్టేసి ఈ పైన జస్ట్ బటర్ ఆన్ చేస్తే చాలు, మనకి డౌన్లోని వాటర్ మొత్తం దీని నుంచి మనం ఏది వాటర్ పెడితే, బాటిల్ పెడితే, గ్లాస్ పెడితే అందులోకి వచ్చేస్తాయి. ఇది మనకి చాలా యూస్ఫుల్. ఇది మీకు జస్ట్ 250 రూపీస్లోనే వస్తుంది. మీకు రీఛార్జబుల్ టైప్. మీరు ఒకసారి రీఛార్జ్ చేస్తే మీకు ఒక ఫుల్ క్యాన్ ఇది వాటర్ బయటకు మీకు ఇవ్వగలదు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ఒకసారి ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం థర్డ్ గ్యాడ్జెట్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి యూఎస్బీ హబ్. దీనికి స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనకి మ్యాక్ బుక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు యాపిల్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నట్టు ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే ఇది మీకు బడ్జెట్లో వస్తుంది. ఇది మీకు 300 రూపీస్లోనే. చూసుకోవచ్చు, మీకు మెటల్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ 4 యూఎస్బీ సాకెట్స్ ఉన్నాయి. ఇది మెయిన్ యూఎస్బీ. ఇది మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని ఇటుపక్క 1, 2, 3, ఇటుపక్క చూసుకుంటే 4, మొత్తం మీకు 4 సాకెట్స్ వచ్చాయి. ఈ 4 సాకెట్లో మీరు మీ మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు, మీ మౌస్ వరకు డాంగిల్ పెట్టుకోవచ్చు, పెన్ డ్రైవ్ లేకపోతే కార్డ్ రీడర్ ఏవైనా ఎట్ ఏ టైం మీరు 4 కనెక్ట్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు మ్యాక్ బుక్ సపోర్ట్ చేస్తుంది. అది కూడా బడ్జెట్లో 300 రూపీస్లో ఇది మీకు మ్యాక్ బుక్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు దీని లింక్ కూడా డౌన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా లాస్ట్ గ్యాజెట్ చూస్తే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది 450 రూపీస్. ఇది వచ్చేసి HDMI స్ప్లిట్టర్. ఇది మీకు చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది, చాలామంది తెలియకపోవచ్చు. దీని యూజ్ ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర ఒక సింగిల్ సెటప్ బాక్స్ ఉంది, మీరు ఒకేసారి 4 టీవీస్ చూడాలనుకోండి. ఒక ఇన్పుట్ ఉంది కదా, మీ సెటప్ బాక్స్ నుంచి దీనికి ఇచ్చేసి ఇది మీకు ఒకేసారి 4 టీవీస్కి మీరు సప్లై ఇచ్చుకోవచ్చు. ఎట్ ఏ టైం మీకు 4 టీవీస్ వర్క్ అవుతాయి. ఇది మీరు ఎక్కడ చూసి ఉంటారంటే, మీకు ఒకవేళ షోరూమ్స్కి వెళ్ళారనుకోండి, సోనీ విజన్ అంటే షోరూమ్స్కి వెళ్తే మీకు అన్ని టీవీస్లో సేమ్ ఒకే పిక్చర్ ఆన్ అయి ఉంటుంది కదా, దానికి ఈ డివైస్ వల్లే మీకు ఒక ఇన్పుట్ ఇచ్చేసి ఒకేసారి అన్ని అవుట్పుట్స్ ఇచ్చేస్తారు. మీరు ఒకేసారి 4 అవుట్పుట్ చూసుకోవచ్చు. ఇందులోనే మీకు 2 అవుట్పుట్ ఉన్నది కూడా ఉంటుంది. అది మీకు 100 రూపీస్ తక్కువ ఉంటుంది. అయితే 450 మీరు అట్ ఏ టైం ఒక ఇన్పుట్ ఇచ్చి 4 టీవీస్లో మీరు వీడియోస్ అనేది మీరు వాచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మీకు DC 5 వోల్ట్తో ఉంది చూసారా, ఇంత అడాప్టర్ కూడా ఇచ్చారు. ఈ అడాప్టర్ ఇందులో కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. మీ టీవీస్కి మీరు అట్ ఏ టైం
మీ వీడియో ఒకేసారి మీరు 4 టైమ్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పవర్ అండ్ నెక్స్ట్ ఇన్ ఉంది కదా, ఇది ఇన్పుట్ 1, 2, 3, 4 మీ 4 అవుట్పుట్స్ ఇండికేటర్స్ చూపిస్తాయి. ఇది వచ్చేసి పవర్, మనకి అడాప్టర్ ఇచ్చారు కదా, అడాప్టర్ ఇందులో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు పవర్ ఇచ్చుకొని మీరు ఒక ఇన్పుట్ ఇచ్చి అండ్ నెక్స్ట్ 4 అవుట్పుట్స్ ఇచ్చుకోవచ్చు. ఇది మీకు మ్యాక్సిమం డౌన్ ఫ్లోర్లోకి అవుతుంది, మ్యాథ్ ఫ్లోర్లోకి అవుతుంది. రెండిట్లో మీరు సేమ్ పిక్చర్ చూసుకుంటుంటే ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ 4 గ్యాడ్జెట్స్ అన్నవి. మీకు ఈ 4 గ్యాడ్జెట్స్లో ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. అండ్ అలానే వీటి తాలూకా ఫుల్ డీటెయిల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.